అచ్చంపేటలో బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశానికి అద్వితీయమైన స్పందన లభించింది. మాజీ ఎమ్మెల్యే గుబ్బల బాలరాజు వెళ్లిపోయినంత మాత్రాన గులాబీ పార్టీకి ఎలాంటి నష్టం లేదని క్యాడర్ తెగేసి చెబుతున్నారు. కేసీఆర్ ఆదేశాలే తమకు శిరోధార్యం అంటున్నారు. స్థానిక ఎన్నికల్లో గ్రామాన గులాబీ జెండా ఎగరేయడమే తమ లక్ష్యం అంటున్న బీఆర్ఎస్ శ్రేణులతో మా ప్రతినిధి శేఖరాచారి ఫేస్ టు ఫేస్. అచ్చంపేటలో రాష్ట్ర చరిత్రలోనే ఒక వినూతనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. గువ్వల బాలరాజు మాజీ ఎమ్మెల్యే పార్టీని విడిచి వెళ్లిన తర్వాత మేము వెళ్లమని చెప్పేసి ముక్త కంఠంతో వాళ్ళు ఎవరు కూడా క్యాడర్ వెళ్లకపోవడంతో ఎవరైనా పార్టీ మారాలంటే కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. దానికి సంబంధించి అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు బీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించినటువంటి ఆత్మీయ సమ్మేళనం జరిగింది. దీనికి భారీ సంఖ్యలో కూడా బీఆర్ఎస్ శ్రేణులు 8 మండలాల నుంచి ఒక టౌన్ నుంచి కూడా రావడంతో పాటు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డితో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, జైపాల్ యాదవ్ కూడా హాజరయ్యారు. వీళ్ళతో పాటు కూడా చాలా మంది రాష్ట్ర నేతలు పాల్గొన్నారు. ఇక్కడ ఈ సమావేశం జరిగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, యువకులు కావచ్చు, ఏం మాట్లాడుకుంటున్నారు అనే విషయం వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, మీరు ఇప్పటిదాకా సమావేశానికి వచ్చారు అంటే మీ నియోజకవర్గంలో కొత్త పరిణామాలు, ఉన్నటువంటి నాయకుడు పార్టీ విడిచి వెళ్ళిపోయాడు, ఇప్పుడు మీ పరిస్థితి ఏంది, తర్వాత ఈ మీటింగ్ అయిన తర్వాత మీరు ఏం చెప్తారు? మేము ఇప్పటి వరకు స్వచ్ఛందంగా మేము చేసిన ఈ మీటింగ్లలో ఇంత భారీ ఎత్తున పబ్లిక్ వచ్చి మా బాస్ దాంతోపాటు మేము మమ్మల్ని ఆదరించిన పార్టీని నమ్ముకొని ఉన్నాము. ఏ నాయకుడి దృష్టి మరలా పక్కకు మళ్ళినా కూడా మేము పార్టీని నమ్ముకున్న వాళ్ళం కాబట్టి, పార్టీ కన్న తల్లి లాంటిది కాబట్టి మేము పార్టీని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఈరోజు కన్న తల్లి లాంటి పార్టీ ఆపదలో ఉంది. ఈ రోజు ఇన్ని భోగభాగ్యాలు, అన్ని పదవులు అనుభవించిన వాళ్ళు పార్టీని విడిచిపెట్టుకోవడం ఎంతవరకు కూడా సమంజసం కాదని చెప్పి, ఈ కష్టాల్లో ఉన్నప్పుడు తల్లికి తోడుగా నిలబడ్డోళ్ళ సైనికుల లాగా మేము మా సామ్రాజ్యాన్ని నెలకొల్పుకొని, అచ్చంపేట గడ్డ అంటే ఒక తల్లి, కన్న తల్లి లాంటి వైభవం ఉన్న పార్టీ, ఎవరొచ్చినా కూడా కడుపులో పెట్టుకుని ప్రేమతో చూసుకునే పార్టీ, ఎవరొచ్చినా ఆదరించే పార్టీ. అందుకనే మా నేత, మా కేసీఆర్ గారు, మా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన అధినేత ఏ క్యాడర్ని పంపించినా, ఎలాంటి నాయకుడిని పంపించినా మేము కూడా అదే మాదిరిగా అంతకుముందు గతంలో గువ్వల బాలరాజు గారిని 2 సార్లు ఎంత వైభవంగా గెలిపించామో ఇదే మరలా అదే రిపీట్ చేసి 1కి 2 సార్లు 10 పనిచేసి మళ్ళీ అచ్చంపేటను గులాబీమయంగా చేసేంత వరకు, మళ్ళీ అచ్చంపేటను గులాబీమయంగా మార్చేంత వరకు మేము పార్టీని నమ్ముకొని సైనికుల్లాగా పనిచేస్తాము. ఎలాంటి అడుగులు వెనక్కి వేయమని దీనికి రెట్టింపు పనిచేసి మా కార్యకర్తలందరం మేము బలంగా ఉన్నాము. మీరు చెప్పండి, ఇప్పుడు ఉన్నటువంటి రోజు మీటింగ్ లో విన్నారు అంటే వక్తలు, ముఖ్య నాయకులు చెప్పింది, తర్వాత మీకు దీనివల్ల ఏం ఉపయోగమైందంట? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ ఆత్మీయ సమ్మేళనం జరగడానికి కారణం ఏంటంటే, మా మాజీ ఎమ్మెల్యే గారు గువ్వల బాలరాజు సార్ గారు కొన్ని కారణాల చేత ఆయన వెళ్ళిపోవడం జరిగింది. కానీ మేము నాయకులు నమ్ముకొని ఉండలేదు, పార్టీని నమ్ముకొని ఉన్నాం కాబట్టి మేము పార్టీలో పనిచేయదలుచుకున్నాం. కంపల్సరీ మా ఇన్ఛార్జ్, మా నియోజకవర్గానికి ఏ ఇన్ఛార్జ్ వచ్చినా కంపల్సరీ అతని వెంట వెన్నంటుండి మేము పనిచేస్తాం, అతన్ని నడిపిస్తాం. బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి మేము ఎంతకైనా పోరాడతామని తెలియజేసుకుంటూ ఈ యొక్క సమావేశం సక్సెస్ అయిందని కోరుకుంటున్నాం. రైట్, మీరు చెప్పండి, అంటే చాలా ఏళ్లుగా మీరు పార్టీలో పనిచేస్తా ఉన్నారు, తర్వాత గతంలో పరిస్థితి అంటే ఇప్పుడు వచ్చినటువంటి సమీకరణాల మార్పు ఇది ఎట్లా ఉండబోతుంది? ఈ రోజు ఎటువంటి ధైర్యం చెప్పారు వచ్చిన వాళ్ళు? మేము గత 2007 నుంచి ఉద్యమం నుంచి ఈ టీఆర్ఎస్ పార్టీలో మేము పనిచేయడం జరిగింది. అయితే అప్పటి ఉద్యమాల నుంచి తెలంగాణ సిద్ధించిన కాడి నుండి పార్టీలో ఎలాంటి సమస్యలు వచ్చినా దాంట్లో ఎదుర్కొంటూ ముందుకు పోతున్నాము. మాకు ఎవరు సహకరించినా సహకరించకపోయినా కేసీఆర్ తెచ్చిన జెండా కిందనే మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈరోజు నాయకులు అంటారు, వస్తుంటారు, పోతుంటారు. అంటే ఈ పార్టీ అనేది ఒక సముద్రం లాంటిది, కొత్త నీళ్లు వస్తుంటే పాత నీళ్లు వెళ్ళిపోతున్నాయి అన్నట్టుగా ఈరోజు గతంలో ఉన్నటువంటి మా మాజీ ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయినా ఎక్కడ నిరుత్సాహానికి పడకుండా ప్రతి ఒక్క కార్యకర్త ధైర్యంగా ఉండి ఈరోజు మళ్ళీ గులాబీ జెండాను అచ్చంపేట కాన్స్టిట్యూన్సీ పైన గులాబీ జెండా ఎగిరేస్తామన్నటువంటి ధీమతోని ఈరోజు ఈ ఆత్మీయ కుటుంబ సమ్మేళన సభ ఇంత పెద్ద ఎత్తున జరిగిందంటే అసలు కార్యకర్తల లోపల ఎంత పట్టుదల ఉన్నదో ఈరోజు వెళ్ళిపోయినటువంటి మాజీ ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఆల్ పార్టీస్ కూడా గుర్తించాలని చెప్పి మేము తెలియజేయడం జరుగుతుంది.
మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ ఆత్మీయ కుటుంబ సమ్మేళనం ఏదైతే జరిగిందో దానికంతా కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చామని చెప్పేసి మాకు పార్టీ మీద అభిమానం ఉంది, కానీ నాయకులు వస్తుంటారు పోతుంటారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు ఏది ఆదేశిస్తే ఇక్కడ అది అమలు చేసేందుకు బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో ప్రతి గ్రామాన కూడా గులాబీ జెండా ఎగరవేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా అచ్చంపేటకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ముక్త కంఠంతో చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, అచ్చంపేట నుంచి.